ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ లత తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోడి మెడభాగంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కోడి కళ్లలో ముక్కుల్లో నీళ్లు కారడం, నీరసించి ఆ తర్వాత బలహీనమై చనిపోతాయని చెప్పారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అలాగే బర్డ్ ఫ్లూ గురించి అపోహలు నమ్మవద్దన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని, 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకొని తినవచ్చని తెలిపారు. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంది. ఇది మీ అందరికీ తెలిసింది. ముఖ్యంగా గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది. ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దీని అవగాహన కల్పించటానికి చాలామందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది. ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా, మీట్ తినవచ్చా, చికెన్ మీట్ అనేది, ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి, ఆ భయాందోళనలను తొలగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మూలన సోకుతుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో ఇది H5N1 అనే వైరస్ ద్వారా జరుగుతుంది. ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది. సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే, ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి. సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి, కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు. సో ఈ వలస పక్షుల యొక్క రెట్టలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము, ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది.